దేవునికి స్తోత్రం. అందరూ క్షేమంగా ఉన్నారండి. ప్రభు మనలను తన మహా దివ్య సంకల్పమును బట్టి గడచిన 5 నెలలు సురక్షితముగా కాపాడి 6వ నెలలో ప్రవేశపెట్టిన దేవునికి సకల మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అర్ధ సంవత్సరం ఆరంభపు మొదటి దినమందు మీ అందరికీ పరలోకపు తండ్రి యొక్క సింహాసనము నుండి ఆశీర్వాదములు తొలకరి వర్షముల వలె మీపై కుమ్మరించబడునుగాక. దేవునికి స్తోత్రం. ఈ నెల ఆశీర్వాద ఆరాధన యొక్క అంశమేమనగా జూన్ జాయ్ఫుల్, జూలై నెల ఆనందము అనే అంశం మీద మాట్లాడాలని దేవుని సంకల్పమై ఉన్నది. దానికి జూన్ జాయ్ఫుల్ అనే అంశమునకు ఆధారముగా పరిశుద్ధ పాఠ్య భాగములో నుండి లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయము 10వ వచనం, భయపడకుడి, దేవదూత దిగివచ్చి పలికిన శ్రేష్టమైన మాట, డు నాట్ బి ఫియర్, భయపడకుడి అని చెప్పొచ్చు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరము. దేవునికి స్తోత్రం. లూకా వ్రాసిన సువార్త, అన్యుడను వైద్యుడైన లూకా వ్రాసిన ఈ సువార్త చాలా శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రం. అన్యులకును పురజాతి వారికిని దేవుని ఆత్మచే నింపబడి వ్రాయించబడిన ఒక శ్రేష్టమైన సువార్త. అందులో దేవదూత పలికిన మొదటి మాట, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషము అని దేవదూత పలికిన మాటలో దాగి ఉన్న శ్రేష్టమైన ఫలములను కొన్ని ఈ తొలకరి వర్షపు జల్లులు కురిసే ఈ మొదటి దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను ధైర్యపరచి ఆ మాటల ద్వారా మీ శరీర, ఆత్మ, మానసిక పరిస్థితుల నుండి మిమ్మలను ఉజ్జీవింపపరచునుగాక. దేవునికి స్తోత్రం. సంతోషము అనే పదములో నుండి వచ్చినటువంటి కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశించుచు ఉన్నాను. మొట్టమొదటిగా డిలైట్. డిలైట్ మీన్స్ ఉత్సాహము, ఒక ప్రోత్సాహం, ఒక ఆత్మ ప్రేరేపణ, ఆహ్లాదము. 2 గ్లాడ్నెస్, ఇట్స్ మీన్స్ ఆనందము. 3వదిగా హ్యాపీనెస్, సుఖ సౌఖ్యములు. ఈ 3 పదముల యొక్క కాన్సెప్ట్ అనగా ఈ 3 పదముల యొక్క భావన, తాత్పర్యము ఒకటేనండి. ఇది జూన్ జాయ్ఫుల్ అనగా జూలై నెల యొక్క ఆనందము లేక సంతోషము. ఈ నెల ప్రతి వారికి కూడా సంతోషాన్ని కలుగజేసేటువంటిదండి. మండు వేసవి దినములకు టాటా బాబాయ్ చెప్పి తొలకరి వర్షపు జల్లులతో తడవబడేటువంటి చల్లని వాతావరణం. 2వదిగా మన ఇళ్లలో ఉన్న చిన్నారి పిల్లలు, వారు నూతన కాన్వెంట్ డ్రెస్ ధరించి, చిన్న నూతన షూస్ ధరించి, టై కట్టుకొని, స్కూల్ బ్యాగ్ ధరించి, వారు సంతోషముగా కేరింతలు కొడుతూ స్కూల్స్ రీఓపెన్ అయ్యే నెలలో ఆనందముతో వెళుతూ క్రొత్త స్నేహాలతో కలయుదురండి. 2 క్లాసులు మారుదురు, ఉపాధ్యాయులు మారుదురు. క్రొత్త పుస్తకాల సంబరములో పిల్లల యొక్క ఆనందానికి అవధులు ఉండవు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు జూన్ జాయ్ఫుల్ అని మాట్లాడమని దేవుని సంకల్పమై ఉన్నది. రెండవ ఆనందం
తమ పిల్లలు పాఠశాలలకు వెళ్ళుచున్న పిల్లల యొక్క వెనక భాగాన్ని చూచి ప్రతి తల్లి తండ్రి ఆనంద బాష్పములతో కేరింతలతో దేవుని స్తుతించి ఆనందిస్తారండి. నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె, నా మనవడు, నా మనవరాళ్ళు స్కూలుకి వెళ్ళుచున్నారని వారు వెళ్ళుచున్న ముచ్చటను చూచి మురుసుకుపోతారండి. మూడవదిగా ఈ జూన్ జాయ్ఫుల్ అనేటువంటి నెలలో మన యొక్క పిల్లలు ఈ యొక్క మే నెలంతయు కూడా చిన్న పిల్లల యొక్క విరామ బైబుల్ పాఠశాల జరిగింది కదండి. మన యొక్క విరామ బైబుల్ పాఠశాలలకు పంపించామని పోయిన నెల మే మెచ్యూరిటీ అనే వర్తమానాన్ని మాట్లాడుచు ఆఖరులో చెప్పినట్లుగా మీరందరూ పంపించి ఉన్నారని ప్రభువుని బట్టి నేను ఆనందించచ్చు ఉన్నాను. దేవుని స్తోత్రం. ఆ పిల్లలు VBS 10 దినాలు లేక ఒక వారం ఆ క్లాసులకు హాజరై వారు తెచ్చినటువంటి చిన్న చిన్న బహుమానములు వారి పేరు పిలిచి సంఘమంతటిలో పిల్లల మధ్య వారికంటూ ఒక చిన్న బహుమానం చేతిలో పెట్టిన వెంటనే ఆ బిడ్డకి ఎంతో ఆనందం. ఆ ఆనందాన్ని చూచి వారి యొక్క ఆ పిల్లవాడు లేక పిల్లవాని యొక్క తల్లిదండ్రులు ఎంతో మురుసుకుపోతారండి. నా బిడ్డ బహుమానాన్ని పొందుకున్నాడు. ఆ చిన్న పెదవులతో ఆ పాడే కమ్మనైన పాట, శ్రేష్టమైన వాక్యం, ఆ నటన చూచి ఆనందానికి అడ్డులు ఉండవండి, అవధులు ఉండవు. అది మాత్రమే కాదండి, ఈ జూన్ నెలలో మన యొక్క పిల్లల యొక్క ఆనందాన్ని చూచి మనం ఎంతగానో సంతోషించు ఉంటాం. అందుని బట్టియే కీర్తనాకాడు అంటూ ఉన్నాడండి, 127వ కీర్తన 3వ వచనమందు, కుమారులు కుమార్తెలు యెహోవా అనుగ్రహించు సొత్తండి, స్వాస్థ్యం, హెరిటేజ్. వారే మనకు కావలసినటువంటి ధన సంపన్నమైన గనులు అని ఈయన చెప్పగలను. దేవుని స్తోత్రం. వారి అందరి ఆనందం ఈ జూన్ నెల ఆరంభములో నుండి మరలా వచ్చే సంవత్సరం జూన్ నెల మొదటి వరకు వారి యొక్క విద్యా సంవత్సరములో, వారి ఎదుగుదలలో, వారి యొక్క ప్రతి దిన సమయపు చదువుల యందు వారి యొక్క తెచ్చేటువంటి మంచి మార్కులు, మంచి పెరుగుదల, మంచి యొక్క అభివృద్ధిని చూచి మీరందరూ ఆనందించటానికి దేవుడు ఆ యొక్క ఆనందమును మీ యొక్క జీవితాలలో స్థిరపరచి మిమ్మలను ఆనందింపచేయును గాక. రెండవదిగా రెండవ జాయ్, సెకండ్ జాయ్, జూన్ జాయ్ఫుల్ ఏదనగా పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి ఆనందం. దీనికి పరిశుద్ధ గ్రంథము నుండి ఒక చిన్న వచనాన్ని చదవాలని ఆశించుచు ఉన్నాను. గలాతీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ఆత్మ ఫలమేమనగా మొట్టమొదటిగా ప్రేమ, దెన్ సెకండ్ వన్ జాయ్, సంతోషం. దేవుని స్తోత్రం. ఆత్మ ఫలములలో 2వ స్థానాన్ని కలిగినటువంటి ఆ యొక్క సంతోషం అనే పరిశుద్ధాత్మ ఫలం మనలను ఉజ్జీవపరిచి మన బలమిచ్చేటువంటిదండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, మీరు బలం పొందెదరు, మీరు దిడం కొల్లి ధైర్యముతో లేచి ప్రకాశించెదరు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనమందు మనం చదవగలం. ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఇన్విజిబుల్ స్ట్రెంగ్త్, అది కంటికి కనబడనటువంటి మహా గొప్ప బలం అండి. ఆ బలం దేని వలన కలుగును అనగా పరిశుద్ధాత్మ ఫలమిచ్చే 2వ ఫలమగు సంతోషాన్ని బట్టి కలుగును. సంతోషమే సమాధానమని మనం పలుకుతూ ఉంటాం, పాడుతూ ఉంటాం. కావున దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఇచ్చేటువంటి ఆ సంతోషం మనకు బలమిచ్చును అని దేవుని వాక్యము సెలవీయబడుచు ఉన్నది. నెహెమ్యా 8వ అధ్యాయము 10వ వచనం చదవగోరిన ఎడల అందు ఆ 10వ వచనం చాలా పెద్ద వచనం అండి. కానీ చివరిలో రాయబడినట్టు ఏదనగా యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందెదరు.
యెహోవాయందు మీరు సంతోషించుట వలన, యెహోవాయందు మీరు ఉత్సాహించుట వలన, యెహోవాయందు మీరు ఆనందించుట వలన బలం పొందేదరు అని దేవుని వాక్యము మన కొరకై కొన్ని సంవత్సరాలకు మునిపే పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రవక్తల చేత వ్రాయించినటువంటి శ్రేష్టమైన దివ్య భాగం అది. దేవుని స్తోత్రం. యెహోవాయందలి ఆనందం, యెహోవాయందలి ఆనందము ఎవరు అనుభవించేదరు అనగా ఆయనచే ఎరిగినటువంటి వారు, ఆయనచే ప్రేమించబడినటువంటి వారు, ఆయనచే ఏర్పరచబడినటువంటి వారు దాని యొక్క బలమును పొందేదారు. 1వ కీర్తన 1, 2, 3 వచనాలు చదవగా 1వ కీర్తన 2, 3 వచనాలలో శ్రేష్టమైన మాట మనం చూడగలం. ఏమని వ్రాయబడిందనగా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ధర్మశాస్త్రాన్ని ప్రక్కన పెడదాం. యెహోవాయందు ఆనందించుచు ఉండేటువంటి వాడు భాగ్యవాన్, అతడే చిరంజీవి, సౌభాగ్యవంతుడండి. అతడు చేయనదంతయు సఫలమగును అనే వచనానికి పైన వ్రాయబడినటువంటి మహిమగల మాట ఏదనగా, ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, జూన్ 1వ ఉదయకాలమందు ప్రభువుని ప్రేమించి నన్ను అడ్డు పెట్టుకొని నీతో మాట్లాడుచున్న శ్రేష్టమైన వాక్యం ఏదనగా, యెహోవాయందు ఆనందించుట వలన, యెహోవాయందు ఆనందించుట వలన ఈ జూన్ నెలలో నీవు సౌభాగ్యవంతుడుగా, సౌభాగ్యవతివిగా మార్చబడుదువు. 2వదిగా, అతడు నీటి కాలవల యోరను నాటబడిన మొక్కవలే ఉండునని సెలవిచ్చినట్లుగా దేవుని యొక్క శ్రేష్టమైన, దేవుని యొక్క నదులు ప్రవహించేటువంటి ప్రార్థన వాక్యము, సంతోషము, విశ్వాసాలు ఉండేటువంటి చోట నీవు నాటబడినటువంటి మొక్కవలే ఎదుగుదువుగాక. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు అని 23వ కీర్తనలో మనం చదువుచున్న ప్రకారముగా దేవుడు నిన్ను ఆయన పచ్చిక గల చోట్ల, శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నాటి ఎదిగిన మొక్కవలే ఉంచును. నీ యొక్క ఎదుగుదల ప్రార్థన యందును, ఆత్మీయత యందును, దేవుని వాక్యాన్ని చదివి అనుసరించుట యందును ఎదిగిన మొక్కను పోలి ఉందు. అటువంటి దీవెన నీవు కలిగి ఉన్న ఎడల నీవు తలంచే ప్రతి తలంపు, నీ ఊహించే ప్రతి ఊహ, నీవు ఆలోచించే ప్రతి ఆలోచన, నీవు చేయదలించిన ప్రతి కార్యములు నీవు ప్రార్థించక మునిపే తండ్రియగు దేవుడు తన చిత్త ప్రకారము నీ ఎడల ఈ జూన్ నెలంతటిలో ఆ మహిమను నీవు చూడగలుగుదువుగాక. 3వదిగా జూన్ జాయ్ఫుల్. జూన్ జాయ్ఫుల్ దీనికి ఆధారముగా 3వ యోహాను 4వ వచనం, 3వ యోహాను వ్రాసిన ఆ యొక్క దివ్యమైన ఒకే ఒక అధ్యాయములో 4వ వచనమందు ఒక దైవీక మాట వ్రాయబడి ఉన్నదండి. ఏమనగా, I have no greater joy than to hear that my children are walking in the truth. నా యొక్క పిల్లలు సత్యమందు నడుచుట యందు నేను వినినటువంటి సంగతిని బట్టి నేను ఆనందించేటువంటి ఆనందానికన్నాను మిన్నైనటువంటిది వేరే ఏదియూ లేదు. ఆంగ్ల బైబుల్లో చక్కని మాట వ్రాయబడి ఉన్నదండి. I have no greater joy than dash dash dash. దానికి మించినటువంటి జాయ్ఫుల్, సంతోషకరమైనది వేరే ఏదియును లేదండి. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ గ్రంథములో కొన్ని సందర్భాలలో మనం ప్రభు అయిన యేసయ్య వాడిన సంబోధన, నా సహోదరులారా, నా పిల్లలారా, శిష్యులారా అని వారిని ముచ్చటగా పలకరించిన మాట మనం చూడగలుగుతున్నాం. పాత నిబంధనలైతే నా కుమారుడా,
నీ హృదయాన్ని నాకిమ్ము. యెహోవా మాటకు చెవియొగ్గువారలారా, యెహోవా యందు భయభక్తులు గలవారలారా, నీతిని అనుసరించి నడుచువారలారా. ఈ విధమైన పలకరింపుతో కూడినటువంటి ద బిగినింగ్ వర్డ్స్ ఎన్నో మనం బైబిల్ గ్రంథం మందు చూడగలము. దేవునికి స్తోత్రం. పరమ తండ్రియగు దేవుడు నిన్ను ప్రేమించి కునుకక నిద్రపోక, ఒకవేళ కునికితే నా ప్రియమైన పిల్లలకు ఏ అపాయము సంభవించను, నీ నిద్రపోతే ఏ ఉపద్రవం వచ్చే వారు ముంచివేయును అని కునుకక నిద్రపోక కాపాడేటువంటి ఆ పరిశుద్ధ దేవుడు చెప్పిన మాటల ప్రకారము నీవు, నేను, మనము హనోకు వలె, నోవాహు వలె, యెహోషువ వలె, పరిశుద్ధ గ్రంథమందున్నటువంటి భక్తులు భక్తురాండ్రుల వలె మనం నడిచినప్పుడు ఆ పరమ తండ్రి ఆకాశ మండలముందు ఆసీనుడై తన దేవదూతలతో చెప్పి ఆయన మన నిమిత్తమై చెప్పునండి. ఏమని? లూకా వ్రాసిన సువార్త 15వ అధ్యాయం 10వ వచనమందు మనం చదువుతూ ఉన్నాం. ఒక వ్యక్తి మారు మనసు పొంది పాపపు బంధకాల నుంచి విడిపింపబడి రక్షణ పొందిన ఎడల పరలోక దేవదూతల సమూహముతో ఆయన జాయ్ఫుల్ ఆనందించని సెలవీయబడినట్లుగా, దేవుని ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, ఈ ఉదయకాలమందు నీవు ప్రార్థించిన ప్రార్థన ప్రకారం, నీ దైవ జనుని ద్వారా దేవుడు నీతో మాట్లాడే వాక్య సందేశము ప్రకారం, ప్రతి దినము చదివే పరిశుద్ధ వేద పఠనము ద్వారా నీ జీవితాన్ని మార్చుకొని ఆ వాక్యానుసారముగా నడిచినప్పుడు ఆ తండ్రియగు దేవుడు నీ నిమిత్తమై ఆనందించువాడై ఉన్నాడు. మనం ఆయన ఆనందింపజేసిన ఎడల, మనం ఆయన సంతోషింపజేసిన ఎడల ఆకాశ మండలాన్ని తెరచి పట్టజాలని విస్తారమైన నీ ఊహకు మించిన, నీ తలంపులకు మించిన, నీ వడుగక మరచిన వాటన్నింటికంటేను అత్యధికముగా ఈ జూన్ నెలలో దేవుడు నీకు కుమ్మరించి నిన్ను ఆశీర్వదింపజేస్తాడని దేవుడే నా మూలకముగా నిన్ను హెచ్చరించుచు ఉన్నాడు. ఈ మాటలు వినుచున్న నీవు, ఇవి చాలా క్లుప్తముగా మీతో మాట్లాడటానికి యూట్యూబ్ పరిమితి లేదండి. అందుబట్టి ఆ సమయం యొక్క పరిమితిలో మీతో మాట్లాడుచున్నటువంటి మాటలు వినుచున్నటువంటి వారు మీరు వాటిని ధ్యానించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈయన బోధించిన దానికంటేను విస్తారమైనటువంటి ఆత్మీయ మర్మములతో మిమ్మలను అలంకరింపజేసి ఈ జూన్ నెలంతా కూడా తొలకరి వర్షపు జల్లులలో మిమ్మల్ని ఆనందింపజేసి మీ కుటుంబములను మిమ్మలను అత్యధికమైన సంతోష సమాధానములతో సుఖ సౌఖ్యములతో అలంకరించి బలపరుచునుగాక. ఆమేన్. ఆఖరువుగా స్కూల్ రీఓపెన్ అయ్యేటువంటి మొదటి దినమందు తల్లివిగా, తండ్రివిగా, బీయింగ్ పేరెంట్స్, ఒక తల్లిదండ్రులుగా నీ బిడ్డల యొక్క నెత్తి మీద కొంచెం కొబ్బరి నూనె, చెన్నై తెలుగులో టెంకాయ నూనె వేసి వారి కొరకు ప్రార్థించి మనదార దీవించి పంపించండి. ఆ ప్రార్థన 2025వ సంవత్సరం వారికి రిజల్ట్స్ వచ్చినప్పుడు నీ ప్రార్థన అభిషేకపు యొక్క ఫలితాన్ని నీవు నిశ్చయముగా చూచే కన్నులు ప్రభు నీకు కలుగచేయునుగాక. ఆమేన్. దయగల తండ్రి, జూన్ నెలంతా కూడా సుఖ సౌఖ్యములతోనూ ఆనందదాయకమైన ఆహ్లాదముతోనూ యూట్యూబ్ శ్రోతలందరినీ ఆశీర్వదించండి. జూన్ నెల యొక్క ఆరంభములో, అర్ధ సంవత్సరం యొక్క ఆరంభముగు మొదటి దినమందు నీ బిడ్డలతో ఈ వాక్యము ద్వారా కలియుటకిచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడైన దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.